ఈరోజు ఈ జిన్నారం సభ చూస్తా ఉంటే ఎన్నికల తర్వాత జరిగే విజయోత్సవ సభను తలపిస్తా ఉంది. జిన్నారం మీద ఎగిరే జెండా గులాబీ జెండా ఖాయం ఖాయం అనిపిస్తా ఉంది. ప్రజలకు అర్థమైంది. 2.5 ఏండ్ల రేవంత్ రెడ్డి పాలన తర్వాత పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. కొత్తలో మంచిగుంటదేమో అని ఆశపడ్డాం, మంచిగా అవుతుందేమో అని అనుకుంటాం, ఎవరమైనా మంచి జరగాలని కోరుకుంటాం. కానీ 2.5 ఏండ్లలో ఒక్కటి అర్థమైపోయింది, కేసీఆరే బాగుండే అనే విషయం మాత్రం ప్రజలకు అర్థమైంది. అయిందా లేదా? కేసీఆర్ అంటే బాబు అది ఆపురండి ధైర్య, ఒక పావు గంట అర్ధగంట అది ఎవరో దొరకమంటారు వాడిని. కేసీఆర్ అంటే మాట తప్పనోడు, మడమ తిప్పనోడు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. యాదుకుందా వెనకట 14 ఏళ్లు కొట్లాడిండు. కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతుల్లో కేసీఆర్ పెట్టిండ్రా లేదా? వచ్చిందా లేదా? తెచ్చిన తెలంగాణను ఆయన మంచిగా నడిపిండు. నేను చెప్తున్నది కాదు, మీ అనుభవంలో ఉంది. ఒకప్పుడు ఈ జిన్నారం ప్రాంతంలో మంచినీళ్లు కావాలంటే బిందెలు కొట్లాడుకుంటుండే, మోసి మోసి భుజాలు కాయలు కాస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టిండు, మంచినీళ్లు తెచ్చి మీ కష్టాలు తీర్చిండ్రా లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 ఏండ్లు 70 ఏండ్లు కాంగ్రెస్ పై